గాంధీభవన్లో షబీర్ అలీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇప్పుడే చేయాలా పోటీ చేస్తే? ఒకవేళ లోక్సభ దేశం ఉంది, రాష్ట్రాలకు పోతే పక్క రాష్ట్రంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో, అటు ఒడిశాలో ఉంది. మరి ఈ రాష్ట్రాల్లో నేషనల్ లెవెల్లో నువ్వు పోటీకి పోతున్నావా, దిగుతున్నావా? నీ కొడుకేమో 16 సీట్లు ఇస్తే మా నాన్న ప్రధానమంత్రి అయితే ఎర్ర జెండా మీద, ఎర్రకోట మీద ఎర్ర జెండా ఎగిరిస్తామంట, అంటే నేషనల్ ఫ్లాగ్ వస్తా అంటుండు. మా నాయననే ప్రధానమంత్రి అయిపోతాడట అని నీ కొడుకు ప్రచారం చేస్తారు. మీరేమో నేను నేషనల్ పార్టీ పెడతా అన్నారు. ఓకే, నేషనల్ పార్టీ పెట్టే వ్యక్తి అయితే స్వాగతిస్తాం. కానీ ఇప్పటివరకు నీ అబద్ధాలు. కరీంనగర్లో గతంలో ఎలక్షన్ కంటే ముందు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తా అన్నావు. కరీంనగర్కు లండన్ చేస్తా అన్నారు. మిడ్ మానేర్లో ఎల్ఎండిలో క్రూజ్ నడిపిస్తా అన్నారు. మరి ఇక్కడ తాగే నీళ్ళు కూడా లేదు. క్రూజ్లు ఎక్కడ నడిపిస్తావు కానీ తాగే నీళ్ళు కూడా లేకుండా పోయింది. సాగునీరు లేదు, తాగునీరు లేదు. గతం ఇచ్చిన వాగ్దానాలకు మీరు ఏం సమాధానం చెప్పలేదు. నిన్న ఫస్ట్ మీటింగ్ కాబట్టి మేము అనుకున్నాము ప్రజలకు, యువకులకు ఒక మెసేజ్ ఇస్తాడేమో. ఎస్, నేను 2018లో నా మేనిఫెస్టోలో 3016 రూపాయలు ఇస్తా అన్నాను. అది ఎప్పటి నుంచి ఇస్తావు అని ఆశించినారు. కానీ మొదటి మీటింగ్లో నిరాశ అయినారు యూత్. నువ్వు ధనిక రాష్ట్రం అంటావు. ఇప్పటివరకు ఒక్క డిఎస్సి కాలే నీ దగ్గర, ఒక్క యూత్కి ఒక ఎంప్లాయ్మెంట్ రాలే. పక్క రాష్ట్రం డిఫిషిట్ అంటే బడ్జెట్ లేదని కూడా 3 డిఎస్సీలు పెట్టినాడు. ఇక్కడ వచ్చి డబుల్ బెడ్రూమ్ అన్నావు. డబుల్ బెడ్రూమ్లో నేను ఎవరికి ఇల్లు ఉన్నా వాళ్ళకి ఇస్తా అని, కానీ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఆ విషయం ఏమైనా క్లారిటీ ఇస్తామంటే అది కూడా ఇవ్వలేదు. అదే ఆంధ్రప్రదేశ్లో 6 లక్షల ఇల్లు కట్టించిన ఆయనే నువ్వు 19,000 నీకు ఇల్లు కట్టింది. నీకు ఆయనకి ఎంత తేడా ఉన్నది చూడు. మరి ధనిక రాష్ట్రం అని నీ ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయకుండా మళ్ళా అబద్ధాలు చెప్పి ఇప్పుడు నేషనల్ పార్టీ పెడతా, మా నాయన వస్తే ప్రధానమంత్రిగా అయిపోతాం, మేమన్నా అవుతాం, లేకుంటే మేము చెప్పినోడు అవుతాం, మాకు 16 ఎంపీలు ఇవ్వండి అన్న. నేను సూటిగా అడుగుతున్నా కేసీఆర్ గారు, 5 సంవత్సరాలు ఈ ముఖాలే కదనే, 15 మంది ముఖాలు వీలే కదా. మొన్నటి వరకు ఇవాళ వరకు ఎంపీలు ఉన్నారు వాళ్ళే. మా దగ్గర ఒక కాంగ్రెస్ ఎంపీ నంద్యాల గారు, ఒక బీజేపీలో ఆయనే, ఇద్దరు తప్ప ఎంఐఎం అయితే మీతోనే ఉన్నారు. ఆల్రెడీ అవుట్ ఆఫ్ 15 ఎమ్మెల్యే ఎంపీస్ మీతోనే ఉన్నారు. మీరు ఏం సాధించారు ఒక్కటన్నా చెప్పాయా? నీ ఫేవరెట్ ప్రాజెక్ట్ కాళేశ్వరంకు నేషనల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చేందుకు ఏమన్నా కష్టపడ్డారా? లేదంటే 12% ముస్లిం రిజర్వేషన్ గురించి ఏదన్నా పోరాడినరా? నువ్వు కానీ నీ ఎంపీలు కానీ 12% ట్రైబల్ గురించి ఏమన్నా పోరాడినారా? హామీలు ఇచ్చిన బైఫర్కేషన్ యాక్ట్లో బయ్యారం కానీ, స్టీల్ ఫ్యాక్టరీ కానీ, లేకుంటే 4000 మెగావాట్ పవర్ కానీ ఒక్కటైనా తెచ్చినవా? ఏం తెచ్చిరు నువ్వు నీ ఎంపీ పార్లమెంట్ నుంచి అంటే ముజే ప్యార్దో అని నువ్వు ఆయనకు కిస్ చేస్తుండు, ఆయన నీకు కిస్ చేస్తుండు, నువ్వు ఆయన పూలదండ వేస్తుండు, ఆయన నీకు షాల్ వేసిండు అంతే. కాబట్టి జనాలకు తెలిసిపోయింది నువ్వు బీజేపీ ఒకటే. టీఆర్ఎస్ బీజేపీ ఏ టీం బి టీం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. చరిత్ర చెప్తుంది. ఏం చరిత్ర? 2014లో గెలిచినాక ఫస్ట్ నీతి ఆగేస్తే అందరికంటే సపోర్ట్ చేసిన వ్యక్తి కేసీఆర్. నోట్ల రద్దు అయితే అందరికంటే సపోర్ట్ చేసే వ్యక్తి కేసీఆర్. ముస్లిం ట్రిపుల్ తలాక్ వస్తే సపోర్ట్ చేసింది బీజేపీకి, ఆబ్సెంట్ అయి సపోర్ట్ చేసింది కేసీఆర్. జిఎస్టీ ట్యాక్స్ వస్తే అందరికంటే సపోర్ట్ చేసింది కేసీఆర్. కానీ ఇక్కడికి వచ్చి